ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 14వ తేదీ అంటే బుధవారం. ఈ రోజు మీరు అనుమానించిందే నిజం కాబోతుంది. మరి ఇంతకీ కన్యా రాశి వారు ఏం అనుమానిస్తున్నారు? మరి ఏది ఏ విధంగా నిజం కాబోతుంది? అసలు మే 14వ తేదీ బుధవారం రోజున మీ చేతిలో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ఇటువంటి మరెన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. ఇక అధికంగా శ్రమించే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు బరువు బాధ్యతలు ఫీల్ అవుతారు. ఇక శ్రమను ఎంతటి శ్రమనైనా సరే వీళ్ళు ఎక్కువగా చేసుకోగలుగుతారు. ఇక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ రాశి వారు స్నేహితులను వెనుక జయం అనేది చేయకుండా వాళ్లకు మంచి సపోర్టింగ్ అనేది చేస్తారు. స్త్రీల వలన కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. క్రీడలకు, సాంకేతిక, భూమి, న్యాయ, యాత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో కింగ్ గా రాణిస్తారు. మీ యొక్క కన్యా రాశి వారు మీ జీవితంలో మలుపులు తీసుకొని ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిగి ఉంటారు. అదే విధంగా అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. మీ యొక్క రాశిలో వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అద్భుతాలు చెప్పడానికి అసలు ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టంగా ఉంటారు. అంటే ఇష్టం లేని వారుగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి కోపాన్ని కంట్రోల్ అనేది ఉంచుకుంటే లైఫ్ లో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు కొన్నిసార్లు ఎదురైనా అవి వాటంతట అవే క్రమంగా ఆ సమస్య పోతాయన్నమాట. ఇక వీరి మధ్య వృత్తి ఉద్యోగాలలో వీరు బాగా రాణిస్తారు. లైఫ్ లో కోరుకున్నటువంటి చేంజెస్ అనేది వీరికి బాగా జరుగుతుంది. దీంతో ఈ రాశి కలవారు హ్యాపీగా ఉంటారు. ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనేసి ప్రతి పనిని నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకొని సక్సెస్ అనేది చేస్తూ పోతూ ఉంటారు. కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి. ఇక కన్యా రాశి వారు ఇకపోతే ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో అధికార ప్రయత్నాలు తప్పకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇకపోతే స్వయం ఉపాధితో ఉన్నటువంటి ఈ రాశి జాతకులు కూడా మంచి పురోగతిగా రాణిస్తారు. ఇక అదే విధంగా మంచి సమయంగా స్వయంగా జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. వ్యక్తిగత సమస్యలు, అదే విధంగా మీ యొక్క రాశి వారికి సంబంధించిన ఇతర ఎటువంటి సమస్యలు అయితే లేవండి. ఇక వ్యక్తిగత సమస్యలకు సైతం పరిష్కారం అవుతాయి. అస్సలు దిగులు చెందన అవసరం లేదండి. ఇక ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్నమాట. మీ యొక్క మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనులు కూడా నిర్లక్ష్యం కాకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది బాగానే వస్తుంది. అదే విధంగా వారం రోజులు కాలంలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రారంభం వల్ల అంతా మీకు అనేది మంచి జరుగుతుంది. ఇక తప్పకుండా వీలైనంత వరకు మంచి చెడులను విజయాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం అనేది వరిస్తుంది. ఇక అదృష్టం అంటే మీది అని చెప్పుకోవాలండి. ఎందుకంటే
ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మీరు మరికొన్ని రోజుల్లో మీరు స్పష్టమైన వచ్చేసి ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందుకోకుండా మీరు ఒకరికి సాయం చేసే స్టేజ్కి మీరు వస్తున్నారండి. ఇకపోతే ఎవరు మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఒక సాయం కోసం మీ గమ్యం వెనుక మీకు తొక్కిసలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీ వంతు ఏదో ఒక సహాయాన్ని అందించండి. చాలా ఇలా చేసే మీకు డబ్బుకు కొరత అనేది ఉండదండి. శ్రీ లక్ష్మీ మహాదేవి మీ ఇంటికి అస్సలు విడవదు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదన్నమాట. కానీ డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. అలా గనక మీరు విచ్చలవిడిగా డబ్బు ఉన్నది కదా అని ఖర్చు పెడితే మీకు మీ దగ్గర అహంకారం ఉందని ఆ డబ్బు అనేది మీకు నిలవదండి. ఇక పద్ధతి కాదు. ఇక రాశి గలవారితో అలాంటి ధోరణి కలవారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే స్టార్టింగ్ లో అనుకున్నాం కదండి, కన్యా రాశి వారికి మే 14వ తేదీ బుధవారం నాడు మీరు అనుకునేది నిజమే కాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అండి. మరి ఇంతకీ ఆ నిజం మీరు అనుకోవడం అంటే అస్సలు ఈ విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక విషయంలోకి మీరు ఏదైతే అనుమానిస్తున్నారో అది నిజం కాబోతుందండి. అది కూడా మే 14వ తేదీ బుధవారంలో జరగబోతుంది. ఎందుకంటే కన్యా రాశిలో జన్మించిన జాతకుల యొక్క మే 14వ తేదీ బుధవారం రోజున వారు ప్రతిదీ కూడా సొంతం కాబోతుంది అండి. మే 14వ తేదీ బుధవారం రోజు మిమ్మల్ని అనుమానించేది నిజం కాబోతుంది. ఎవరైతే కన్యా రాశిలో జన్మించిన ఆస్తి సంబంధించిన మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కానీ జరిగే అవకాశాలు ఆ సమయంలో మీకు తెలియకుండా మీ యొక్క డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టి మిగిలిందంతా మేమే చేస్తున్నామని మీ దగ్గరికి రావడంతో మీకు ఈ రోజు అంతా అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మీరు అందుకు అంగీకరించరు అనుకోండి. ఎవరైతే ఇక కన్యా రాశిలో జన్మించిన ఈ యొక్క ఆస్తికి సంబంధించిన ఇంట్లో వారితో గొడవలు పడుతూ ఉంటారో ఆ విషయంలో మీరు మీ యొక్క ఆస్తిని వారు కాజేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని కాజేయకుండా ఆ ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారని మీరు ఏదైనా అనుమానిస్తారో అది ఖచ్చితంగా ఇప్పుడు నిజం కాబోతుంది. ఎందుకంటే కన్యా రాశి వారికి సంబంధించిన మే 14వ తేదీ బుధవారం రోజున ఎవరైతే మీ యొక్క ఆస్తిని కాజేయాలని చూస్తున్నారో ఆ వ్యక్తులకు ఖచ్చితంగా తెలుసుకుంటారండి. ఆమె అది నిజం అని ఆ వ్యక్తికి చెప్పేస్తారు ఖచ్చితంగా. ఇక కన్యా రాశి వారు కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆస్తి ఎవరు దోచుకోకుండా మీ ఆస్తిని మీరు కాపాడుకోండి. ఇక కన్యా రాశి వారు అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏదైనా పనులు ప్రారంభించినట్లయితే ఇదే కరెక్ట్ టైం అని చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఎందుకంటే కన్యా రాశి వారికి అదృష్టం చాలా బాగా పట్టబోతుంది. 100% సక్సెస్ కాబోతుంది. మొదటి నుంచి కూడా బాగా పాజిటివ్ గానే వస్తున్నాయి. అంచనాల ప్రకారం ఎదుగుదల అంటే అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. వ్యాపార రంగంలో మీకు అస్సలు తిరుగు అనేది లేదండి. ఇక పని స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరు సక్సెస్ అనేది 100% పెట్టాలండి, గుర్తు పెట్టుకోండి. అలాగే మే నెల 14 బుధవారం నాడు ఇక కన్యా రాశి వారికి ఒక సీరియస్ మ్యాటర్ అనేది ఈ విధంగా తెలవబోతుంది. ఎందుకంటే మీ యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తిని కాజేయాలని చూస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు చాలా డల్ అయిపోతారండి. ప్రతి ఒక్క నిమిషానికి బాగా సూక్ష్మంగా ఆలోచించి గాని గుర్తు పెట్టుకోండి, అస్సలు ఆలోచించొద్దు. ఈ యొక్క రాశి వారికి మీ యొక్క డాక్యుమెంట్స్ కు సంబంధించిన మీ దగ్గర ఆ పత్రాలను మీ దగ్గర నుండి పెట్టుకొని అస్సలు ఇబ్బంది పడకండి. ఇకపోతే మీ యొక్క కన్యా రాశి వారు మీలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదా అన్ని అందిస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో ప్రమోషన్స్ ఇక ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ప్రతిదీ కూడా చాలా హ్యాపీగా ఉండబోతుంది. ఇక ఉద్యోగస్తులకు దానితో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్న
అంటే బిజీగా ఉన్నట్లయితే గనక మీరు ఆ సమయంలో మంచి వృద్ధి అనేది చేస్తారు. దాంతో మీరు అనుకూలతమైనటువంటి రోజులు కూడా ఈ రోజు మంచి ఆదాయాన్ని పొందబోతున్నారు. ఇక హ్యాపీ టైం అనేది లీడ్ చేయబోతున్నారన్నమాట. ఇక అదే విధంగా కన్యా రాశిలో ఏదైతే నిత్యం చూసిన ఎటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మంగా ఉంటారో అటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక బిజినెస్ లోనూ కూడా విజయం అనేది వస్తుంది. మీరు సొంతం అవుతుంది. మీకు ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరించబోతుంది. డబుల్ ప్రాజెక్టు కూడా పొందబోతున్నారు. అన్ని రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు రాబోయే రోజుల్లో శుభవార్త పొందుకుంటారు. మీరు మీ తల్లిదండ్రులు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని, సంతాన ప్రాప్తి అనేది కలుగుతుందని. సో చూసారు కదండి, మే 14వ తేదీ బుధవారం నాడు ఈ రోజు అనుమానించేది నిజం కాబోతుంది. అదే విధంగా మీ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఇప్పుడు ఈ కన్యా రాశి వారు జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, మీరు ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది